హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం బుకిట్ కాన్బెర్రా అండి. ఇది సింగపూర్‌లో ఉన్నటువంటి స్పోర్ట్ హాల్ అండి. బుకిట్ కాన్బెర్రా స్పోర్ట్స్ హాల్ దగ్గర ఈరోజు మనం ఉన్నాము. ఈరోజు ఏంటంటే యాక్టివ్ ఎస్‌జీ నిర్వహిస్తున్న ఏఎస్‌జీ కప్ 2026 వాలీబాల్ దగ్గర ఉన్నామండి. ఇదైతే స్కోర్ బోర్డ్ అండి. టీమ్స్ విన్ అవుతే వాళ్ళకి స్కోర్ పాయింట్స్ ఏస్తాం గదా! అదైతే స్కోర్ బోర్డ్ అండి. ఎవరికి ఏ పాయింట్ వచ్చింది అని చెప్పి స్కోర్ బోర్డ్‌లో కనిపిస్తది. ఇగో చూడండి కింద హోమ్, గెస్ట్ అని చెప్పి 0, 0 ఉన్నాయి కదా! అక్కడ ఏ టీమ్‌కి పాయింట్ వస్తే ఆ టీమ్‌కి యాడ్ అవుద్దండి. పైన పైన జీరోస్ ఉన్నాయి చూడండి. అవైతే విన్ అయిన టీమ్ అదే ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి వచ్చే బోనస్ స్కోర్ అండి. ఆల్రెడీ ఇక్కడైతే అండర్ 12 బాయ్స్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. వాళ్ళు కోచ్ ఉన్నారు. పైన కనిపిస్తున్నారుగా ఆయనైతే రెఫరీ అండి. పాయింట్ వచ్చినప్పుడు చేయి చూపిస్తారండి విజిల్ వేసి. అది పాయింట్ వాళ్ళకి వెయ్యాలి. ఇక్కడైతే అండర్ 12 గర్ల్స్ అండి వీళ్ళు. వీళ్ళు అండర్ 14 గర్ల్స్ వార్మప్స్ అయితే చేస్తున్నారండి. ప్రతి టీము కూడా గేమ్ స్టార్ట్ అవ్వడానికి ముందు మ్యాక్సిమం 20 మినిట్స్ వార్మప్ చేస్తారండి. ప్రాక్టీస్ కూడా చేస్తారు. ఇందులో అన్నీ కలిపి ఒక 20 మినిట్స్ లాగా ఉంటుంది. వీళ్ళైతే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారండి వార్మప్స్. ఇంకా ఈ గేమ్ రూల్స్ ఏంటో మనం తెలుసుకుందామండి ఫస్ట్‌లీ. నాకైతే తెలీదు పెద్దగా. నాకు తెలిసినంతలో మీకు చెప్తున్నాను. ఇదేంటంటే ఫస్టు ఎవరైతే టీమ్ సర్వీస్ చేస్తారో వాళ్ళు సర్వీస్ చేసినాక ఎదుటి ఆపోజిట్ టీమ్ ఉంటుంది కదండీ! వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటారు కదా! రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని సెట్ చేసుకొని స్పైక్ చేయడం. అంటే బలంగా ఎదుటి వాళ్ళ కోర్ట్‌లో పడేటట్టు కొట్టడాన్ని స్పైక్ చేయడం అంటారు. ప్రతి టీము కూడా 3 సార్లు మాత్రమే బాల్‌ని టచ్ చేయాలండి. 3 సార్లు కన్నా ఎక్కువగా సార్లు టచ్ చేస్తే పాయింట్ అనేది ఆపోజిట్ టీమ్‌కి వెళ్ళిపోతుంది. ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళకి పాయింట్ రాదు. ఆపోజిట్ టీమ్‌కి పాయింట్ వస్తదండి. ఇలా ఇలా వాలీబాల్ అయితే ప్రతి టీమ్‌కి కూడా 6 ప్లేయర్స్ ఉంటారు. ప్లేయర్సు ఆడుతూ ఉంటారు. వీళ్ళైతే అండర్ 12 గర్ల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళు అండర్ 14 గర్ల్స్ అండి. వాళ్ళ కోచెస్ కూడా వాళ్ళతో పాటు ఉన్నారు. అందరూ కూడా చాలా ఉత్కంఠంగా, ఎనర్జిటిక్‌గా బాగా ప్రాక్టీస్ అవుతున్నారండి. వీళ్ళందరితో పాటు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారండి. చాలా బాగుంది వాతావరణం అయితే చూడడానికి. సింగపూర్‌లో పిల్లలకి స్టడీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో గేమ్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చూడండి అమ్మాయి బాల్ వేస్తే సర్వీస్ చేసినాక ఇలాగ రొటేట్ అవుతారండి ప్లేయర్సు. ఆ కోచ్ దగ్గర ఉండి మరీ చేపిస్తున్నారు. గేమ్ స్టార్ట్ అవ్వకముందే ఎలా అవ్వాలని. చూడండి ఆ పాప సర్వీస్ చేస్తదనమాట. సర్వీస్ చేసినాక ముందుకెళ్ళినాక అలా రొటేట్ అయిపోతూ ఉంటారండి. ఇది వాలీబాల్ రూల్స్. ఎవరు కూడా ఒక పొజిషన్‌లో ఉండరు. రొటేట్ అవుతూ ఉంటారు. సో, ప్రతి ప్లేయర్‌కి అన్ని పొజిషన్ రూల్స్ కూడా తెలిసి ఉండాలి. తెలుస్తాయి కూడా. ఇక్కడ అండర్ 14 గర్ల్స్ కూడా వాళ్ళ కోచ్ ప్రాక్టీస్ చేయిస్తున్నారండి. ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఇలా ప్లేయర్స్ అందరూ కూడా వెళ్ళి ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారండి. అంటే వార్మప్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ బాల్‌తో వార్మప్ చేస్తారండి. ఇద్దరు ఒక బాల్ పట్టుకొని వార్మప్ చేస్తారు. ఈ వార్మప్స్ అన్నీ అయిపోయినాక గేమ్ అయితే స్టార్ట్ అవుద్దండి. గేమ్ స్టార్ట్ అవ్వడానికి ముందు అంపైర్ వస్తారు కదా! రిఫరీ వస్తారు కదండీ! రిఫరీ అగోండి గ్రే కలర్ షర్ట్ వేసుకుని ఆవిడున్నారు కదా! ఆవిడైతే రిఫరీ అండి. ప్రతి గేమ్ కోర్ట్ దగ్గర కూడా ఇద్దరు రిఫరీలు ఉంటారు. ఒకరు పైన నిల్చుంటారు. కింద ఒకరు ఉంటారు. అంటే ఇన్ కేసు పాయింట్ ఎవరికొచ్చిందని చూడడానికి. ఒకరు మిస్ అయితే ఇంకొకరు అలాగా. రిఫరీ అయితే మ్యాక్సిమం పాయింట్స్ ఎవరికొచ్చిందనేది చెప్తారు. ఇక్కడ ఒకరు ఉంటారు. ఈ పక్కన ఆపోజిట్‌లో ఒకరు ఉంటారు. గేమ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చాలా ఎనర్జిటిక్‌గా, ఎంజాయబుల్‌గా ఆడుతున్నారు. పేరెంట్స్ అందరూ కూడా చాలామంది వచ్చారండి. పిల్లల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు పేరెంట్స్ అయితే.
రెఫరీ విజిల్ ఊదగానే గేమ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ అండర్-12, అండర్-14, అండర్-19 అందరివి కూడా గేమ్స్ అయితే అవుతున్నాయండి. ఈ ఈవెంట్ అయితే జూన్ 15 నుంచి జూన్ 21 వరకు టోటల్‌గా 7 డేస్ అవుతాయండి. పేరెంట్స్ ఆల్రెడీ ట్రైపాడ్లు తెచ్చి వీడియోస్ కూడా తీసుకుంటున్నారండి. చాలామంది పేరెంట్స్ అయితే వీడియోస్ తీస్తున్నారు. ఇంకా చాలామంది ప్లేయర్సు ఈవెంట్ అయిపోయినాక చూడండి ఇలా ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఒకరికొకరు ఈవెంట్ అయిపోయినాక ఇలా వెళ్ళిపోతారండి. తర్వాత మళ్ళీ ఎవరైతే వస్తారో వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ అండర్-19 బాయ్స్ అండి వీళ్ళు వచ్చారు. వీళ్ళు ప్రాక్టీస్ అయితే అవుతున్నారు. ఇక్కడ చెప్పాను కదా అండర్-12, 14, 15 కాదు సారీ 19 వీళ్ళందరివి కూడా బాయ్స్, గర్ల్స్ అందరివి కూడా ఈవెంట్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. వాలీబాల్ ప్లేయర్ అయితే ఒక చోట అయితే ఉండరండి ఏ ప్లేయరు కూడా. సర్వీస్ ఎవరైతే ప్లేయర్ సర్వీస్ చేస్తారో ఆ సర్వీస్ చేసిన వెంటనే ప్లేయర్స్ అందరూ కూడా రొటేట్ అయిపోతూ ఉంటారండి. అంటే ఒకరి వారి యొక్క స్థానాలు మారుస్తూ ఉంటారు. అందుకే ప్రతి ప్లేయర్కి కూడా అన్ని పొజిషన్స్పై కూడా మంచి గ్రిప్ ఉండాలండి. ఈవెంట్కి వచ్చిన అన్ని టీమ్స్ గెలవాలని ఉండదు కదండి. ఒక్కో టీము ఓడిపోతుంది, ఒక్కో టీం గెలుస్తుంది. సో ప్రతి టీము గెలవాలని లేదు. సో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి ఇదొక లెసన్ లాంటిదండి. దీని ద్వారా ఫర్దర్ ఈవెంట్స్‌కి ఇంకొంచెం బెస్ట్ ఇవ్వాలని వాళ్ళు ట్రై చేస్తారు కదా! సింగపూర్‌లో పిల్లలు చదువుతో పాటు గేమ్స్ కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇస్తారండి. ఈరోజు సింగపూర్‌లో జరిగిన ఈ వాలీబాల్ కప్‌లో చాలా చాలా అద్భుతమైన సన్నివేశాలైతే నేనైతే చూశానండి. ఒక్కొక్క టీము అయిపోతుంది. అంటే 1 అవర్ ఉంటదండి. ప్రతి గేమ్ కూడా 1 అవర్ ఉంటది. అందులో 20 మినిట్స్ ప్రాక్టీస్‌కే ఉంటది. ఈవెంట్ అదే మొత్తం అయ్యేసరికి 1 అవర్ అండి. ప్రతి గేమ్‌కి 1 అవర్ ఉంటది. ఇదైతే అండర్-19 గర్ల్స్ అండి. అండర్-19 గర్ల్స్, బాయ్స్ ఆడారండి. ఇంకా అసలు వీళ్ళకి పేరెంట్స్ అయితే ఎవరు రాలేదు. కానీ వీళ్ళు ఎంత బాగా ఆడారంటే అది చిన్న పిల్లలంటే వాళ్ళకింకా అంత అనుభవం ఉండదు కదండీ ఎక్స్‌పీరియన్స్. వీళ్ళకి మెచ్యూరిటీ ఉంటది కదా! వీళ్ళు ఆడే విధానం, వాళ్ళు రొటేట్ అయ్యే విధానం అసలు ఎంత బాగా ఆడారంటే అంత బాగా ఆడారండి. నేనైతే లాస్ట్ ఇయర్ కూడా ఈవెంట్‌కి వెళ్ళాను. 2025 యాక్టివ్ ఎస్‌జీ కప్ అది అయితే జురాంగ్ ఈస్ట్ దగ్గర జరిగిందండి. ఇప్పుడు ఇది కూడా జురాంగ్ ఈస్ట్‌లోనే ఫస్ట్ ఈవెంట్ ఇచ్చారండి. మళ్ళా ఏదో రీజన్స్ వల్ల వాళ్ళ ఈ బుకెట్ కాన్బెర్రా స్పోర్ట్ హాల్‌కి ఈవెంట్‌ని అయితే చేంజ్ చేశారు. ఇన్ కేస్ మీరు రాలేకపోతే సెషన్‌ని విత్‌డ్రా చేసుకోవచ్చని కూడా వాలంటీర్స్ అందరికీ కూడా మెసేజ్ పంపించారండి. బట్ నేనైతే విత్‌డ్రా చేసుకోలేదు. వెళ్ళాను. లాస్ట్ టైం అయితే ఎటువంటి వీడియోస్ తీయలేదు. కానీ ఈసారి ఈవెంట్‌కి వీడియోస్ తీశాను. మీకు సింగపూర్‌లో గేమ్స్ ఎలా జరుగుతాయో మీకు కూడా తెలియాలని చెప్పి నేను వీడియోస్ చేస్తున్నానండి. ఇక్కడైతే అండర్-19 గర్ల్స్ వేరే టీం వచ్చారండి. ఇంకో గేమ్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళది ఆల్రెడీ నేను ఫుల్ వీడియో కూడా మీది పెట్టాను. మొత్తం గేమ్ అంతా కూడా ఈ వైట్ డ్రెసెస్ వేసుకున్న వీళ్ళది ఆల్రెడీ వీడియోస్‌లో ఉంది చూడండి. ఇంకా గేమ్స్ అన్నీ అయిపోయినాక మెడల్స్ ప్రజెంటేషన్ అండి. మా టీమ్‌ని ఇలా వాలంటీర్ అక్కడ ఉన్నారు. మెడల్స్ అన్నీ కూడా మేమే ఆర్డర్‌లో పెట్టామండి. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ మెడల్స్ ఇస్తారు. ఇలా ఇచ్చినాక గ్రూప్ ఫోటో తీస్తారండి. ప్రతి ఈవెంట్‌కి కూడా ఒక గెస్ట్ ఎవరో ఒకరు వస్తారండి. వచ్చిన వాళ్ళు ప్రతి ప్లేయర్‌కి కూడా మెడలో మెడల్ వేస్తారండి అందరికీ కూడా. వేసినాక టోటల్ అందరూ అయిపోయినాక వాళ్ళకొక గ్రూప్ ఫోటో తీస్తారు. అలాగే బ్రాంజు, సిల్వర్, గోల్డ్ ఈ 3 మెడల్స్ అయిపోయినాక అందరికీ కలిపి ఒక గ్రూప్ ఫోటో. సెపరేట్‌గా ఒక ఫోటో ఉంటది. అంటే సెపరేట్‌గా అంటే బ్రాంజ్ అంతా ఒక ఫోటో, సిల్వర్ అంతా ఒక ఫోటో, గోల్డ్ అంతా ఒక ఫోటో. తర్వాత 3 కలిపి ఒక ఫోటో. లాస్ట్‌లో అందరూ అన్ని మెడల్స్ బాయ్స్, గర్ల్స్ కలిపి ఉంటాయి. పేరెంట్స్ చూడండి వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ ఎంత ఆనందంగా ఉన్నారో. ప్లేయర్స్ కన్నా పేరెంట్సే ఎక్కువ ఎగ్జైటింగ్‌గా ఉన్నారండి. నేనైతే ఇక్కడ చూసి చాలా ఆనందించాను. ఈ ఈవెంట్‌కి రావడం నా అదృష్టం అనుకున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఎదురు చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్.